మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మైబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నాము. మైబాద్ పట్టణ ఏరియా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గారు బి శ్రీనివాస్ రావు గారు వారు పేషెంట్స్ కోసం, హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కోసం వాళ్ళు సపరేట్గా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల వచ్చే పేషెంట్స్కు ఎక్కువ టైం లైన్లో నిలబడకుండా వారు వచ్చే అధిక వయసులు కానీ, స్టూడెంట్స్ కానీ, ఎవరైనా పేషెంట్స్ కానీ హాస్పిటల్కి వస్తారో వారి దృష్ట్యా వారు లైన్లో నిలబడకుండా వాళ్ళకి టైం సేఫ్ ఆదా కావాలనేసి ఉద్దేశంతో ఒక మన గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో ఒకటి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మనకి పక్క చిత్రాన్ని చూస్తే స్టెప్ 1, 2, 3, 4 అనేది ఉంది. ఆబా అనే యాప్ ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయో వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఇక్కడ మనకు ఒక సైన్ బోర్డ్ లాగా పెట్టడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు పేషెంట్స్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ టైం లైన్లో స్పెండ్ చేయకుండా వాళ్ళు సపరేట్గా డైరెక్ట్ క్యూఆర్ కోడ్తో వాళ్ళు టికెట్ ఓపీ బుక్ చేసుకొని వాళ్ళు డాక్టర్ను సంప్రదించి వాళ్ళకు ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కరించే విధంగా డాక్టర్ బి శ్రీనివాసరావు గారిని సూపరింటెండెంట్ డాక్టర్ అయిన బి శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబాద్ లోపల ఓపీ పేషెంట్స్ ఇప్పుడు దాదాపుగా ప్రతిరోజు 800 నుండి 1000 వరకు వస్తున్నారు. సో వీరందరికీ కూడా ఓపీ రిజిస్ట్రేషన్కి చాలా సమయం పడుతుంది కాబట్టి ఒక కొత్త విధానం సాఫ్ట్వేర్ రూపంలో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి ప్రవేశపెట్టినాము. దీని ద్వారా మనము క్యూఆర్ కోడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న పేషెంట్స్ దాని ద్వారా ఫోటో వాళ్ళు తీసుకొని క్యూఆర్ కోడ్ ఫోటో తీసుకొని ఎంటర్ అయితే ఆటోమేటిక్గా ఓపీ అనేది వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా జనరేట్ అయిపోతాయి. ప్రింట్అవుట్ తీసుకోవడం వల్ల కాలయాపన అనేది తగ్గుతుంది. చాలా త్వరలోనే వాళ్ళు వెంటనే ఓపీ టికెట్ తీసుకొని వాళ్ళ ఓపీ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రయోగం అనేది ఇప్పుడే మనం మొదలైంది. దీని రిజల్ట్స్ కూడా మనకు చాలా బాగుంటాయి. కాలం ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. నమస్కారం అండి. గవర్నమెంట్ హాస్పిటల్ మహబూబాద్, నేను శ్రీనివాసు, డిఓ ఆఫీసు. ఇప్పుడు మన మహబూబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా తెలంగాణలో మనం ఎంటర్ కాగానే ఆధార్ కార్డుతో మనం స్లిప్పులు తీసుకుంటాము. ఓపీ స్లిప్పులు తీసుకునేటప్పుడు పెద్దగా లైన్లు అవ్వడం వల్ల చాలా సమయం పడుతుంది. దానివల్ల ఏంటంటే డాక్టర్లు చాలామంది అక్కడ లైన్ నిలబడము, మన ట్యాబ్లెట్ తీసుకునే లైన్ నిలబడము, ప్రతి దగ్గర సర్జరీలో కానీ అన్నింటిలో లైన్ నిలబడమని మన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కొత్త పద్ధతిని తీసుకొచ్చారు. అదేంటిదంటే ఇప్పుడు ప్రజల్లో అందరి దగ్గర మొబైల్ ఫోన్సే ఉన్నాయి. అందరి దగ్గర క్యూఆర్ కోడ్ స్కానింగ్లు అందరి దగ్గర ఉంటున్నాయి. సేమ్ మనం ఫోన్పే, గూగుల్ పే ఇలా వాడుతున్నాం. దాని లెక్క కొత్త స్కీమ్ ఏంటిదంటే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం. అది ఎలా స్కాన్ చేయాలంటే మన మొబైల్కి వచ్చేసి ప్లే స్టోర్కి వెళ్ళి ఆబా అని ABHA ఆబా అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన హాస్పిటల్ యందు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి ఉన్నాము. దాన్ని స్కాన్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ ఆధార్ కార్డుతో లింక్ అయి వస్తాయి. ఆ వచ్చిన ఆధార్ కార్డును షేర్ చేయాలి. సిస్టమ్ అక్కడ ఓపీ ఇచ్చే వాళ్ళ దగ్గర షేర్ చేస్తే మన టోకెన్ నెంబర్ వస్తుంది. ఆ టోకెన్ నెంబర్ నుంచి మనకు ఓపీ స్లిప్ జనరేట్ అవుతుంది. అంటే దీనివల్ల మనకి ఏం పడుతుందంటే సమయం అనేది ఆదా అవుతుంది. మనం లైన్లో నిలబడాల్సిన అవసరం ఉండదు. తొందరనే మనకు ఓపీ వచ్చేస్తుంది. మన సమయం ఆదా అవుతుంది. ఆ సమయాన్ని డాక్టర్ల దగ్గర వేచించి మన సమస్యలను పరిష్కరించవచ్చు. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ దీని మీద మీరు ఏమైనా పేషెంట్స్ కానీ వచ్చే ప్రజలకు కానీ వారికి ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అంటే మేము ఒక హెల్ప్ డెస్క్ను పెట్టాము. హెల్ప్ డెస్క్ వల్ల ఏంటంటే మా ఒక హెల్పర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, మొబైల్ తీసుకొని ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎవరైతే చదువుకునే వాళ్ళు కూడా అందరి దగ్గర ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు, అందరు స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. కాబట్టి మా హెల్ప్ డెస్క్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్ తీసుకొని డౌన్లోడ్ చేసి అని చెప్పి వాళ్ళకి ఇలా చేయాలని చెప్పి చూపిస్తున్నారు. మా సిబ్బంది హెల్ప్ చేస్తున్నారు.